ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇటలీలో మీ ఇండియా అమ్మాయి అండి. ఇంకా ఈరోజైతే మంచి రెసిపీతో వచ్చేసాను. ఏంటి ఆ రెసిపీ అంటే బంగాళదుంప ఫ్రై అండి. బంగాళదుంప ఫ్రై అయితే గనక నేను పచ్చి కారంతో చేశానండి. పచ్చిమిరపకాయల కారంతో చేశాను. ఇది పాతకాలం వంటేనండి. అమ్మమ్మ, నాయనమ్మల నాటి వంట అయితే ఇది చేశాను. నాకైతే చాలా ఇష్టమైన ఫ్రై అండి పొటాటో ఫ్రై. ఈసారి ఎప్పుడైనా సరే ఇప్పుడు చేసుకునే పొటాటో ఫ్రై కూడా చేసి చూపిస్తాను. ఇంకోటి ఏంటి అంటే గనక మీరు ఈ పొటాటో ఫ్రై ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది మీ ఫీడ్‌బ్యాక్ నా కామెంట్ సెక్షన్‌లో తెలియచేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. అలాంటి వీడియోస్ అయితే చేశాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ అయితే మంచి మంచి కామెంట్స్ పెడతారని అయితే అనుకుంటున్నాను. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నారండి. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. బై బై. వీడియో అనేది ఫుల్ చూసి మీ ఫీడ్‌బ్యాక్ కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఇప్పుడైతే ఇక్కడ పొటాటో ఉడకబెట్టి తీసుకున్నాను. తర్వాతొచ్చేసి ఉల్లిపాయలు తీసుకున్నాను. ఉల్లిపాయలనేది పొడవుగా కట్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయలండి మీ కారానికి తగ్గట్టు తీసుకోండి. ఇవి కొంచెం తక్కువగానే ఉన్నాయి కాబట్టి పచ్చిమిరపకాయలు కాస్త ఎక్కువ తీసుకున్నాను. కొబ్బరి తీసుకున్నాను. అల్లం తీసుకున్నా. ఇప్పుడు ఇటాలియన్‌లో కూడా చెబుతాను ఏమంటారు అనేది. చిపోల్లా, పతాతే, పెపరోని, జింజరు, కోకో ఇంతవరకు తీసుకున్నానండి ఇక్కడైతే గనక. ఇప్పుడొచ్చేసి నేను గిన్నె అనేది ఇప్పుడే కడిగి పెట్టుకున్నాను. ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ పొటాటో కుక్ చేసి పెట్టుకున్నా కాబట్టి ఎమ్మటే గిన్నె కడిగేసి అదే గిన్నెలో చేస్తున్నాను. ఇది తొందరగా అడుగంటదండి. అందుకే నాకు ఈ గిన్నె అంటే చాలా ఇష్టము. ఎందుకంటే అది మనకి అడుగుననేది డబల్ ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే గనక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే గనక నేను జీరా సోలెని తీసుకున్నాను. అంటే సన్‌ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నానండి. సన్‌ఫ్లవర్ ఆయిల్ కాస్త ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి. ఎందుకంటే మనకి మసాలా వేస్తాం. ఆ మసాలా ఎలా చేసుకోవాలి ఏంటనేది చెప్తాను. ఇప్పుడు ఆయిల్ అనేది వేడైన తర్వాత నేను అందరూ మామూలుగా అయితే పోపు గింజలేస్తారు. నేనైతే ఇక్కడ రివర్స్‌లో ఏస్తానండి. ఫస్ట్ ఉల్లిపాయలేస్తా. ఎందుకు అనేది చూడండి. మనకు ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు వేగిన మధ్యలో మనం పోపు గింజలేస్తే పోపు గింజలు త్వరగా వేగిపోతాయండి. పోపు గింజలు అదే ముందేస్తే మాడిపోతాయి. అందుకని చెప్పి ఈ టిప్ అయితే నేనెప్పుడు యూజ్ చేస్తూ ఉంటా. మీరు కావాలి అంటే ఈ విధంగా ఏసుకోండి. లేదు అంటే గనక ముందు పోపు గింజలు వేసిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకోండి. ఎవరిష్టం వాళ్ళదే. నాకైతే పోపు గింజలు మాడితే ఇష్టం ఉండదు కాబట్టి నేను ఆ ప్రాసెస్‌లో చేస్తాను. ఎవరికైనా చెప్పినా సరే అలాగే చెప్తానండి. హ్మ్. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దీంట్లో కొబ్బరేసుకున్నాను, అల్లం వేసుకున్నాను, జీలకర్ర వేసుకోవాలండి. ఇప్పుడు నేను ఇటాలియన్‌లో కూడా చెప్తా అన్నా కదా! కొక్కో, జింజరో, జీరా, సాలే అంటే సాల్ట్ వేసేసుకోవాలి. ఇంతవరకు వేసుకోవాలండి. జీలకర్ర అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటేనే దీనికి టేస్ట్ ఉంటుంది. సాలే గ్రోసో వేసుకోవాలండి మిక్సీ వేసేటప్పుడు. ఇప్పుడు ఫ్రులారే tutto come crema ఇప్పుడు మొత్తం కలిపి మనం మిక్సీ వేసేసుకోవాలి. చూసారు కదా! ఇప్పుడు ఫస్ట్ అయితే గనక నేను ఈ మూడే మిక్సీ వేస్తున్నాను. మిక్సీ వేసిన తర్వాత నేను మిగిలిన పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా! అవి కూడా వేస్తా. ఎందుకంటే ఫస్ట్ టైం మనం పచ్చిమిరపకాయలు కూడా వేస్తే పచ్చిమిరపకాయలు మెత్తగా అయిపోతాయి. కాకపోతే మొత్తం పేస్ట్‌లాగా కావాలి. ఇప్పుడు చూసారు కదా! నేనేం చేశాను జీలకర్ర, కొబ్బరి, ఉప్పు, అల్లం ఆ 3 మిక్సీ వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు తీసుకున్నా. చక్కగా రోలుంటే ఇయన్నీ రోట్లో నూరుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది. కాకపోతే రోలు లేదు కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా! పోపు గింజలు వేసుకున్నా. పోపు గింజల్లో నేనేమేసాను అంటే ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు ఆ మూడే పోపు గింజల్లో వేశానండి. ఎందుకంటే జీలకర్ర ఆల్రెడీ మిక్సీ వేసి పెట్టుకున్నా. ఇంకోటి ఎందుకలా పేస్ట్‌గా అయింది పచ్చిమిరపకాయలంటే నేను డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. డీప్ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కాబట్టి వాటర్ అనేది కాస్త ఎక్కువొస్తది. కొంచెం క్రీమ్‌గా అయిపోతుంది. ఇప్పుడు చూసారు కదా! ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నాను. ఒక 2 ఎండుమిరపకాయలేస్తే నేను చూసారు కదా! ఈ ఆనియన్ వేగేటప్పటికి మనకేంటి అంటే పోపు గింజలు కూడా శుభ్రంగా వేగిపోయినాయండి. అందుకే నేనెప్పుడైనా సరే ముందు ఆహ్, ఉల్లిపాయలు వేస్తా. తర్వాత పోపు గింజలేస్తాను. ఇప్పుడు చూసారు కదా! మొత్తం పేస్ట్ ఉంది కదా! ఇదంతా చక్కగా కలిపేసుకోవాలి. ఇది కలిపేసి పచ్చి వాసన పోయిందాక వేగాలండి. అది ఎట్లా అర్థమవుతుందంటే, మనం ఏసిన ఆయిల్ పైకి తేలుతా ఉంటది. లేదు టైం పెట్టుకుంటే 5 మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడేందంటే, ఆ పేస్ట్ అనేది ప్రాపర్‌గా కుక్ అవుతుంది. ఆ పేస్ట్ కుక్ చేసుకోవడంతోనే ఈ కర్రీ టేస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు దుంపలు ఉడకపెట్టినయి ఉన్నాయి గదా!
కుక్ చేసిన పొటాటో ఉన్నాయి కదా! అవి చక్కగా వేసేసి కలుపుకుంటూ చక్కగా దాంతో పాటు కూడా కలిపి ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే బావుంటుంది. ఇది చపాతీలోకి బావుంటది. వైట్ రైస్‌లోకి బావుంటది. మనకి ఈ సమోసా చేస్తారు కదా! సమోసా మధ్యలో కూడా ఈ కర్రీ పెట్టుకొని చేసుకోండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. అన్ని కూరలకి అన్నిటికి చాలా మంచి కాంబినేషన్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్. బై బై. థాంక్ యూ. ఎలా ఉందో